నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మేము ఈరోజు మంగని చూస్తాం కదూ, మేం కలుస్తాం కదూ. చెప్పండి స్వామి, నాపై కోపం పెట్టుకోకండి. మీ పట్ల నేను చేసిన తప్పులన్నీ క్షమించండి. నా మంగన్ నాకు చూపించండి. ఇంట్లో వాళ్ళందరూ కట్టగట్టుకుని ఎక్కడికి పోయి ఉంటారు చంద్రిక? ఆ వెధవ సంతని వెతకడానికే కదా ఇలా రోడ్డును పడ్డాం. మంగ వాళ్ళ కంట పడిందో మన పని గోవిందా. పెళ్లి కావాల్సిన టైంలో మన చావులు జరిగిపోతాయేమో చంద్రిక. పెళ్ళో చావో తేల్చుకుందాం పద పౌడరు పోనీ. వామ్మో, ఇదెందుకు మనకడ్డుపడుతోంది? మంగ విషయం తనకు కూడా చెబుతాం చంద్రిక, తను కూడా మనకు సాయం చేస్తుంది. సరిపద. మంగ ఎక్కడుందో జైకి తెలిసిపోయిందమ్మా. మంగ దగ్గరికి కుటుంబం మొత్తం బయలుదేరిపోయారమ్మా. మంగ జైకి కనిపిస్తే నీ పని అంతేనమ్మా. జై ఎప్పటికీ నీకు దక్కడమ్మా. నువ్వే మంగని ఏదో ఒకటి చేయాలమ్మా. ఏంటి, మనం ఏమైనా జోక్ చేస్తున్నాం అనుకుంటుందా? నవ్వుతుందే. నిజంగానే మంగ ఎక్కడుందో జైకి తెలిసిపోయిందమ్మా. ఇంకెక్కడి మంగ? అది లేదుగా, పోయిందిగా. పైకి పంపించేశాను కదా. ఏందమ్మా నువ్వు చెప్పేదే? మంగను చంపేసినావు? అయ్యో, నేను చంపలేదు, శాపం చంపేసింది. శాపం చంపేయడం ఏంటమ్మా? శాపం చచ్చిపోలేదు, మంగని చంపేసి బతికిపోయింది. అసలేం జరిగిందో చెప్పమ్మా, మాకేం అర్థం కావటం లేదు. అవునమ్మా, 8 ఏళ్ల కిందటే శాపం పోయిందనుకుంటే మళ్ళీ ఇప్పుడు మంగని చంపడం ఏంటి? చెప్పమ్మా. చెప్తా, మొత్తం చెప్తా.
అనగనగా ఒక జంగమ దేవర సూర్యుడు పుట్టక ముందే జై ఇంటి ముందుకు వచ్చి మంగ వస్తుంది అని చెప్పాడు. మీ అదృష్టం మళ్ళీ మిమ్మల్ని చేరబోతోంది. వెలుగు చుక్క ఈ ఇంటిని ఏలుకోబోతున్నది. అనగనగా ఒక పోలీస్ అధికారి మంగని కాపాడిన వాడిని పట్టుకొని మంగని కళ్ళారా చూసి ఆ విషయం జైకి చెప్పాడు. మంగని చూసామని జేజీ, అత్తయ్య, జై, చారి గుడికి బయలుదేరారు. ఆ గుళ్ళో స్వామీజీ మంగ వస్తుంది అని చెప్పాడు. ఆ శివుడే నాకు చెప్పాడు తల్లి, మీ ఇంటి దీపం ఈ దేవాలయానికి రాబోతోందని. కాసేపట్లో ఆమె ఇక్కడికి వస్తుంది. మీ మనవడు కూడా వస్తాడు. మంగ కూడా నిజంగానే గుడికి బయలుదేరింది. మంగ వెళ్తున్న ఆటో వెనక ఒక టిప్పర్ వస్తూ ఉంది. అనుకోకుండా ఆ టిప్పర్ ఆటోని గుద్దింది. ఆటో అమాంతం గాల్లోకి లేచి పల్టీలు కొట్టి డబ్బని కింద పడింది. నుజ్జు నుజ్జైపోయింది. అందులో మంగ పీస్ పీస్ అయ్యుంటుంది. ఇది జరిగింది. అంటే ఆ శాపం నేనే. ఆ టిప్పర్ నడిపింది నేనే. జైకి నాకు మధ్య అడ్డు ఎవ్వరొచ్చినా వాళ్ళని చంపేది నేనే. అంటే ఆ పెళ్లి జరుగుంటే మీ అమ్మాయిని కూడా చంపుండేదాన్ని. సొంత తల్లిని తోడబుట్టిన అక్కనే వదిలిపెట్టని దాన్ని. ఆఫ్టర్ ఆల్ మీరెంత, మీ కూతురెంత? మంగ వస్తుంది అని గుళ్ళో అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. భార్య కోసం జై, మనవరాలి కోసం జేజీ, కోడలి కోసం ఆంటీ, మేడం కోసం చారి, తను చెప్పిన మాట కోసం ఆ స్వామీజీ. అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరి ఆశలు అడియాసలే. వాళ్ళ కలలు కలలే. మంగ ఎప్పటికీ తిరిగి రాదు. ప్రాణాలతో తిరిగి రాదు. దాన్ని వాళ్ళు చూడలేరు. ఒకవేళ చూడాలి అనుకుంటే దానితో పాటు చావాలి. మంగని వాళ్ళు కలుసుకునేది ఆ గుడిలో కాదు, హెల్, నరకంలో. నువ్వు ఇక్కడ ఉండు. జగరు. ఏసీపీ గారు, ఎక్కడండి మంగ? ఇంకా రాలేదు. తను ఇక్కడికే వస్తుందా? నేను వస్తున్నట్టు చెప్పారా? ఫస్ట్ తనని మీరు చూసారా? తనతో మాట్లాడారా? తనే అని కన్ఫర్మ్ చేసుకున్నారా? లేక మళ్ళీ నిత్యం చూసి మంగ అనుకున్నారా?
చెప్పండి సార్, నిజంగా నా మంగ వస్తుందా? మీరు నాతో అబద్ధం చెప్పలేదు కదా? జగరు వెయిట్, రిలాక్స్గా ఉండండి. నా మంగ ఎక్కడండి? నేనే స్వయంగా ఆటో ఎక్కించి గుడికి పంపించాను జగరు. మరి మంగ రాలేదేం? తనని ఈ గుడికి పంపించారా? ఈ గుడికి పంపించాను. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఆటోని ఒక టిప్పర్ గుద్దేసింది. ఆటో బోల్తా పడింది. ఆటో డ్రైవర్కి ప్యాసింజర్స్కి తీవ్ర గాయాలయ్యాయి. ఏమంటున్నారు ఏసీపీ గారు? మంగ, నా మంగ, నా మంగకేమైంది? తను ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడుంది? చెప్పండి ఏసీపీ గారు. జయగారు రిలాక్స్, ఆ దేవుడు ఉన్నాడు. ఆ ఆటలో మంగగారు లేరు. టిప్పర్ గుద్దిన ఆటో వేరు, మంగగారు వస్తున్న ఆటో వేరు. మంగగారు కంప్లీట్లీ సేఫ్. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ ఏసీపీ గారు. కానీ మంగ ఇక్కడుంది. వస్తున్నారు. షీస్ ఆన్ ద వే. ఇంకా ఎంత టైం పడుతుంది తను రావడానికి? ఇంకొన్ని నిమిషాల్లో, కాదు కొద్ది క్షణాల్లో మంగగారు ఇక్కడ ఉంటారు. నిజంగా మంగ వస్తుందా ఏసీపీ గారు? వస్తుంది జయ్ గారు. 9 ఏళ్ల క్రితం మీ ఊళ్ళో ఏ ధ్వజస్తంభాన్ని మంగగారితో కలిసి మీరు పునః ప్రతిష్ఠించారో ఆ ధ్వజస్తంభం సాక్షిగా మీరు మంగగారు కలవబోతున్నారు. జయ్ గారు ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళండి. మంగగారు వస్తున్నారు.
సార్ మా మంగ ఎక్కడ సార్? అదిగో సార్ మా మంగ మేడం జూనియర్ జయరామోజుడు. చూసారా అండి మీ అమ్మాయి చేస్తున్న అల్లరి? మేడం చరి ఆగవయ్యా. చాలా రోజుల తర్వాత భార్యాభర్తలు కలుసుకున్నారు. కాసేపు కబుర్లు చెప్పుకొని నువ్వు ఇక్కడ ఉండు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? మీలాంటి వాళ్ళు క్షేమంగా ఉంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది చల్లగా ఉంటారు సార్. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలి అని, మీకు కృతజ్ఞతలు తెలపాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్. ఇప్పటికి కుదిరింది. గుళ్ళో దేవుణ్ణి ప్రత్యక్షంగా కళ్ళెదుట చూస్తున్నట్టుంది సార్. అవును, మీరు మీ భార్య గారిని వెతుకుతున్నారు అని తెలిసింది. అలాగే మీరు ఇంకో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని తెలిసింది. మీకు చెప్పేంత దాన్ని నేను కాదు సార్, కానీ మీరు ఇంకో పెళ్లి చేసుకోవద్దు సార్. మీ భార్య గారు ఎక్కడున్నా మీకోసం తిరిగి వస్తారు. మీ ప్రేమని నమ్మండి సార్, ఆవిడ్ని వదులుకోవద్దు. భార్య భర్తలు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో 8 ఏళ్లుగా నేను అనుభవిస్తున్నాను సార్. నా భర్తకి దూరమై నేనెంత నరకం పడుతున్నాను. మీ భార్య మీకు దూరమై మీరు ఇంకా చిత్రవద పడుతున్నారని నేను అర్థం చేసుకోగలను.
రాముడి కోసం సీత, సీత కోసం రాముడు ఎదురు చూడడం రామాయణం అయితే, నా భర్త కోసం నేను, మీ భార్య కోసం మీరు ఎదురు చూడడం జీవితం సార్. నా భర్తని నేను వదులుకోలేను, అలాగే మీ భార్యని మీరు వదులుకోకండి సార్. ఆమె తప్పకుండా వస్తారు, మీకోసం వస్తారు. మీరు ఆమెని మళ్ళీ చూస్తారు సార్.